హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ ఉన్నారు. వాడితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, జగన్మోహన్ రెడ్డి గారికి మరో షాక్ తగిలేలా కనిపిస్తుంది సార్. 9 మంది రాజ్యసభ సభ్యులు పార్టీ మారబోతున్నారు, జంప్ కాబోతున్నారని వార్తలు అయితే వినిపిస్తున్నాయి సార్. మరి ఎవరి 9 మంది, మరి దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా హ్యాండిల్ చేస్తారు? వాళ్ళు ఏ పార్టీలోకి చేరబోతున్నారు సార్? నిన్నటి నుంచి ఒక వార్త వైరల్ అవుతుంది. అదేంటంటే రాజ్యసభ సభ్యులు దాదాపు 11 మంది ఉంటే 11 మంది కూడా ఖాళీ అయిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఒకే ఒక్క ఎస్వి సుబ్బారెడ్డి తప్ప మిగతా 10 మంది కూడా జంప్ అవుతారంటున్నారు. ఈ సంఖ్య కొంతమంది 9 అని, కొంతమంది 7 మంది అని చెప్తున్నారు. ఇప్పుడైతే మన దగ్గర 7 మంది పేర్లు అయితే వచ్చాయి. ఆ 7 మందిలో ఈరోజు 2 రిజైన్ చేస్తున్నారు. ఒకరు మోపిదేవి వెంకటరమణ, రెండో వ్యక్తి గొల్లబాబురావు. వీళ్ళిద్దరు కూడా ఇటు రాజ్యసభ సభ్యత్వానికి, ఇటు పార్టీ సభ్యత్వానికి ఈరోజు రిజైన్ చేస్తున్నారు, ప్రకటించబోతున్నారు అనేది చెప్తున్నారు. కాసేపట్లో ప్రకటించే అవకాశం ఉంది. సో ఓవరాల్గా తీసుకుంటే మోపిదేవి వెంకటరమణ, అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, గొల్ల బాబురావు, మేడా రఘునాథ్ రెడ్డి, ఆర్ కృష్ణయ్య, బేద మస్తానరావు, ఈ 7 మంది పేర్లు అయితే గ్యారంటీగా చెప్తున్నారు. 7 మంది కూడా జంప్ అవుతారు. ఇక ఇంకొక వెర్షన్ ఏమొస్తుందంటే, అసలు ఈ రెబల్ లాగా వీళ్ళందరూ జగన్ మీద తిరుగుబాటు చేసి వెళ్ళడానికి వీళ్ళకి నాయకత్వం వహిస్తుండేదే విజయసాయిరెడ్డి. సో విజయసాయిరెడ్డి ఇదంతా చేస్తున్నాడు. ఆల్రెడీ విజయసాయిరెడ్డి బీజేపీ ఫోల్డ్లోనే ఉన్నాడు. అందుకనే వక్ఫ్ బిల్లుకు సంబంధించిన పార్లమెంటరీ కమిటీలో కూడా బీజేపీ విజయసాయిరెడ్డిని పెట్టింది. సో విజయసాయిరెడ్డి నాయకత్వంలోనే వీళ్ళందరినీ ఆయన బయటికి తీసుకొస్తున్నాడు. జగన్ మీద రెబల్గా మారాడు విజయసాయిరెడ్డి అన్న ఒక వార్త అయితే బయటకు వచ్చింది. కానీ విజయసాయిరెడ్డి నిన్న ఈవినింగ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇదంతా అబద్ధము, నేను లాయల్గా ఉంటాను పార్టీకి, పార్టీలోనే ఉండి పనిచేస్తాను, నేను పార్టీ మారట్లేదని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. కానీ బలమైన వాదన అయితే ఇది వినిపిస్తుంది. సో చంద్రబాబు ఒక ముందు నుంచి కూడా ప్లాన్ చేస్తున్నాడు. ఎందుకంటే జగన్కి ఢిల్లీలో బలాన్ని కంప్లీట్గా తీసేయాలనే చంద్రబాబు ప్లాను. తీసేస్తే జగన్కి ఏ రకమైన సపోర్ట్ ఉండదు. జగన్కి కానీ రాజ్యసభలో 11 మంది ఉంటే మోడీకి అయితే పెద్దగా అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎన్డీఏకే సరిపోయే బలం వచ్చేస్తుంది. ఆల్రెడీ 12 రాజ్యసభ ఎంపీలు వస్తున్నారు, ఇంకొక 8 మందికి ఎలక్షన్లు జరుగుతున్నాయి. కానీ అక్కడ రాజ్యసభ సభ్యులు ఉంటే ఇండియా కూటమికి జగన్ ఇంపార్టెంట్ అయ్యే అవకాశాలు ఉంది. కాబట్టి జగన్ని ఢిల్లీ స్థాయిలో వీక్ చేసేస్తే ఇక్కడ వీక్ చేయొచ్చు తర్వాత అన్న ఒక వ్యూహంతో చంద్రబాబు వెళ్తున్నాడు అనేది ఒక విశ్లేషణ. రెండో విశ్లేషణ, అసలు జగనే ఈ పని చేస్తున్నాడు. గతంలో చంద్రబాబు ఎలాగైతే 4 రాజ్యసభ సభ్యుల్ని బీజేపీలోకి పంపించాడు, అలాగా జగన్ కూడా రాజ్యసభ సభ్యుల్ని బీజేపీలోకి పంపించడం ద్వారా తనని సేవ్ చేసుకోవడానికి ఇదొక ఎత్తుగడ వేస్తున్నాడు. నిజానికి బీజేపీకి రాజ్యసభ సభ్యులు అవసరం లేదు, కానీ రేపు చెప్పలేము, ఏదైనా క్రూషియల్ బిల్లులు వచ్చినప్పుడు తనకి ఇబ్బందులు వస్తే మంచి మెజారిటీ ఉండాలంటే రాజ్యసభలో కూడా మెజారిటీ బాగుండాలి అని, తనకు ఓన్గా మెజారిటీ ఎక్కువ ఉండాలని బీజేపీ కూడా భావిస్తుంది. ఎందుకంటే రేపు పొద్దున చంద్రబాబు మీదో నితీష్ కుమార్ మీద డిపెండ్ అయ్యి ఉన్నప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ రావచ్చు. వాళ్ళ స్టేట్లో వచ్చే ప్రాబ్లమ్స్ని బట్టి కూడా వీళ్ళు మారుతారు. అట్లాగే ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి, మహారాష్ట్ర, హర్యానా, కాశ్మీరు, నెక్స్ట్ ఢిల్లీ, ఇలాగా. సో ఆ రాష్ట్రాల్లో పెర్ఫార్మెన్స్ని బట్టి కూడా రేపు బీజేపీ భవిష్యత్తు ఆధారపడి ఉండొచ్చు. అందుకని బీజేపీ ఏంటంటే వచ్చినప్పుడు వాళ్ళని ఆఫర్ని ఎందుకు కాదనాలి అని బీజేపీ వైసీపీ ఆఫర్ని ఓకే చేసింది. ఇది జగనే మన విజయసాయిరెడ్డి ద్వారా మొత్తం ఈ డ్రామా నడుపుతున్నాడు, జగనే వీళ్ళని బీజేపీలోకి పంపిస్తున్నాడు అనేది ఒకటి వస్తుందన్నమాట. సో కాకపోతే ఇక్కడ మనకి తెలియాల్సింది ఏంటంటే, వీళ్ళు రిజైన్ చేసే వాళ్ళందరూ పోయి బీజేపీలోనే చేరతారా, లేదా కొంతమంది తెలుగుదేశంలో, కొంతమంది జనసేనలకు కూడా వెళ్తారని కూడా ఒక టాక్ ఉంది. సో అది ఇంకొక రాబోయే 4-5 రోజుల లోపల ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మామూలుగా అయితే వీళ్ళు రిజైన్ చేస్తే బీజేపీ నుంచి మరి ఎలా గెలిపిస్తారు వీళ్ళు అనేది ఒక సమస్య. వాళ్ళకి ఏదో హామీ ఉంటేనే కదా రిజైన్ చేయాలి. సో మళ్ళీ వాళ్ళు అవ్వాలి కదా. ఒకటేంటంటే కూటమిలో ఉంటే తెలుగుదేశం కూటమికి ఎంతమందినైనా గెలిపించే స్థాయి ఉంది. ఎందుకంటే 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఎంతమంది రాజీ చేసినా మళ్ళీ వీళ్ళు గెలిపించుకోగలుగుతారు. సో అందువల్ల బీజేపీలో చేరితే కూటమి తరపు నుంచే వీళ్ళని గెలిపించాల్సి ఉంటుంది. సో కూటమిలోకి పంపిస్తున్నట్టుగానే ఇది మనం అనుకోవాలి. అంటే బీజేపీతో మాట్లాడుకొని జగన్ చేశాడా,
లేదు చంద్రబాబు చాణక్యంతో ఇది జరిగిందా అనేది క్లారిటీ అయితే ఇంకా రావట్లేదు. ఇది మోస్ట్లీ ఇంకొంతకాలం గడిస్తే కానీ, అంటే జగన్ని మోడీ ఎలా ట్రీట్ చేయబోతున్నాడు, ఇతని కేసులు టైట్ చేస్తాడా అనేది చూడాలి. రెండోది ఏంటంటే, ఇంకొక వెర్షను విజయసాయిరెడ్డి రెబల్గా మారడానికి ఒక కారణం ఏంటంటే, ఇప్పుడు ఈ సిబిఐ ఈడీ కేసుల్లో విజయసాయిరెడ్డి అక్యూజన్ నెంబర్ 2గా ఉన్నాడు. సో ఈ అక్యూజన్ నెంబర్ A2గా ఉన్నప్పుడు ఆయన తనని కానీ మీరు ఈ కేసుల నుంచి సేవ్ చేస్తే నేను మీకు ఈ రాజ్యసభ సభ్యులను తీసుకొస్తానని బీజేపీతో ఒక డీల్ కుదిరింది అన్న వాదన కూడా వినిపిస్తుంది. సో అంటే ఒక్క సుబ్బారెడ్డి తప్ప ఇతను జగన్ కంట్రోల్ ఇంకెవరు ఉండే అవకాశం లేదని అంటున్నారు. సో ఇది మరి ఎంతవరకు ఏది వాస్తవం అనే దానికి కొంతకాలం మనకి టైం పడుతుంది. అట్లాగే వీళ్ళైతే తెలుగుదేశం కూటమి అయితే దీన్ని సెలబ్రేట్ చేసుకున్నట్టే జగన్ పని అయిపోయింది ఇంకనేది మాట్లాడుతున్నారు. వైసీపీలో కూడా భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. జగనే ఇది చేజేతులారు చేసుకున్నాడు, గతంలో 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు పార్టీని కానీ ఎంపీలని కానీ ఎమ్మెల్యేలను కానీ అతను ఎప్పుడు పట్టించుకోలేదు, నేను బటన్ నొక్కి ప్రజలకి ఇస్తే ప్రజలు నన్ను మళ్ళీ గెలిపిస్తారన్న సింప్లిస్టిక్ అవగాహనతో జగన్ ఉన్నాడు అనేది వాళ్ళు అనుకుంటున్నారు. సో మరి ఇది ఏది నిజము అనేది మనం చూడాలి. ఏదేమైనా కొంత టైం అయితే పడుతుంది. ఏదేమైనా జగన్ అయితే బలహీనపడుతున్నట్టుగా కనబడుతుంది. ఒకవేళ అక్కడికి పంపించేసి తనను కేసుల నుంచి రక్షించుకోవచ్చేమో, కానీ ఇతనై పంపించుంటే ఆ మేరకు జగన్ కనీసం స్టేట్లో అంటే ఢిల్లీ స్థాయిలో రేపొద్దున వాళ్ళ ద్వారా బీజేపీతో కాంటాక్ట్స్ కంటిన్యూ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో జగనే కానీ వాళ్ళని పంపించుంటే కొంతవరకు జగన్ సేఫ్గా ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. లేదు చంద్రబాబు చాణక్యం ద్వారా వీళ్ళందరినీ తీసుకున్నాడా, లేదు విజయసాయిరెడ్డి తన ప్రయోజనాల కోసం వీళ్ళందరినీ చేరుస్తుంటే మాత్రం జగన్ ఖచ్చితంగా భవిష్యత్తు అంధకారమే అని చెప్పాలి. ఎందుకంటే జగన్కి ఇది పెద్ద దెబ్బ తగులుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు అతను ఇటు ఇండియా కూటమితో కానీ ఇటు ఎన్డీఏ కూటమితో కానీ బేరసారాలు ఏదైనా చేయడానికి తనకి రాజ్యసభ సభ్యులే ప్రధానం. వాళ్ళు వెళ్ళిపోయారనుకో, ఇప్పుడు తన బార్గెనింగ్ పవర్ అనేది పడిపోతుంది. ఇక్కడ స్టేట్లోనూ 11 మంది ఉన్నారు, అక్కడ అంతమంది ఉన్నారు. సో మొత్తంగా పడిపోతుంది అన్నమాట. సో మరి దీని ప్రభావం జగన్ మీద ఖచ్చితంగా ఉంటుంది. జగన్ ఒకవేళ జైలుకి వెళ్తే రాష్ట్రంలో కూడా పార్టీ వీక్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ మనం చూస్తున్నాము, ఏలేరు మేయర్ మొత్తం కార్పొరేషన్ అంతా టీడీపీ వశమైంది, మాచర్ల టీడీపీ వశమైంది, చాలా చోట్ల కార్పొరేటర్ స్థాయిలో చాలామంది వచ్చేస్తున్నారు. హిందూపురంలో చూసాము, బాలకృష్ణ ఆధ్వర్యంలో చాలామంది వచ్చేసారు. సో ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా వీళ్ళు గేట్లు తెరిస్తే వచ్చే అవకాశం ఉంది. ఎమ్మెల్సీ కూడా నిన్న పోతుల సునీత నేను పార్టీని వేడుతున్నట్టుగా ఆమె అనౌన్స్ చేసింది. ఆమె ఆల్రెడీ మహిళా అధ్యక్షురాలుగా ఉంది మహిళా విభాగానికి వైసీపీకి. సో ఆమెదంటే ఆల్రెడీ తెలుగుదేశంలో కూడా ఆమె పట్ల వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే గతంలో తెలుగుదేశం ఎమ్మెల్సీగా ఉండి వైసీపీలోకి వచ్చి వైసీపీ ఎమ్మెల్సీ అయింది, మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశంలోకి వెళ్తుంది, ఆమె ఎమ్మెల్సీగానే కంటిన్యూ అవుతుంది. దీన్ని వ్యతిరేకిస్తే ఆల్రెడీ గౌతు శిరీష ఎమ్మెల్యే లాంటి వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు.